హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారాసింగ్ సైప్రస్ వ్లాగ్స్ 630. మన ఈరోజు వీడియో ఏంటంటే సైప్రస్ కంట్రీకి అసలుగా జూన్ ఇంటెక్ కానీ సెప్టెంబర్ ఇంటెక్ కానీ అసలుగా ఉందా లేదా, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, నాకు చేసే మెసేజ్ కానివ్వండి ఇవి. అండ్ ఫిబ్రవరి ఇంటెక్ ఎందుకు డిలే అవుతుంది, చాలామంది దానికి అన్న ఫిబ్రవరి ఇంటెక్ వీసాలు ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే నేను ఫిబ్రవరి ఇంటెక్, జూన్ ఇంటెక్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ ఈ మూడు అయితే కవర్ చేస్తాను. ముందుగా ఫిబ్రవరి ఇంటెక్ చూసుకుంటే వీసాలు అయితే ఈ మంత్ 20 కల్లా అయితే అందరికీ 99% అయితే వస్తాయండి. అందరికీ మేబీ డిలే అవుతుంది, ఎందుకంటే నాకు కూడా అంత ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ నేను కూడా అడుగుతుంటే వస్తాయి, ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే వచ్చేస్తాయని చెప్తున్నారు. మేబీ ఈ మంత్ 20 కల్లా అయితే అందరికీ వచ్చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. మేబీ ఒక 10 days అటు ఇటు డిలే అవ్వచ్చు. మంత్ ఎండింగ్ కల్లా అయితే అందరికీ రావచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిబ్రవరి ఇంటెక్ గురించి నాకు అంత క్లారిటీ తెలియదు, అందుకని నేను దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తెలియని దాని గురించి మాట్లాడడం వేస్ట్ కదా, తెలిస్తే దాని గురించి ఏదైనా మాట్లాడితే ఉపయోగం, తెలియని దాని గురించి మాట్లాడితే వేస్ట్ అని నేను ఇంకా జూన్ ఇంటెక్కి వెళ్ళిపోదాం. మనం జూన్ ఇంటెక్ త్వరలోనే ఏప్రిల్ వచ్చేసిందిగా, మే జూన్ జూలై 2 months ఉంది. ఈ జూన్ ఇంటెక్ అడ్మిషన్లు అయితే ఓపెన్ అయినాయి. బట్ ఇక్కడ మన యూనివర్సిటీకి వస్తారా, ఎంబీఏ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ చేసుకోవడానికి జూన్ ఇంటెక్లో వీసాలు వస్తాయా రావా అంటే 100% ఫేక్ రావు. నేను చెప్తున్నా కదా, 100% ఫేకు. మీకు ఏజెంట్స్ చెప్పేది జూన్ ఇంటెక్లో వీసాలు వస్తాయని చెప్తున్నది అంతా ఫేకు. జూన్ ఇంటెక్లో వీసాలు వస్తాయి, బట్ ఎవరికి వస్తాయి? 1 year కోర్స్, ఫౌండేషన్ కోర్స్ వాళ్ళకే వీసా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, ఏదైనా 1 year కానీ మీరు బ్యాచిలర్ డిగ్రీ కానివ్వండి, మాస్టర్ కానీ, ఎంబీఏ కానీ అలాంటివి చేయడానికి జూన్ ఇంటెక్లో అయితే వీసాలు రావు. 1 year ఫౌండేషన్ కోర్స్ అయితే వస్తాయి. ఆ ఫౌండేషన్ కోర్స్ అంటే ఏమిటో కూడా నేను చెప్తా, క్లియర్గా చూడండి. మన సైప్రస్ కంట్రీకి రావడానికి టోఫెల్స్ కానీ, పీటీ కానీ, ఐఎల్టీఎస్ కానీ రాస్తున్నాం. దాంట్లో మన పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పీటీలో చూసుకుంటే 58 పైన వస్తే యూనివర్సిటీ తీసుకుంటుంది. 43 నుంచి 58 మధ్యలో వస్తే దాన్ని ఫౌండేషన్ కోర్స్ కింద వీసా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టోఫెల్ 43 నుంచి 71 దాకా వచ్చిన వాళ్ళని ఫౌండేషన్ 1 year కోర్స్ అయితే వీసా అయితే జూన్ ఇంటెక్లో వచ్చింది. 71 నుంచి పైన వచ్చిన వాళ్ళకి మాత్రం యూనివర్సిటీ వీసా అయితే సెప్టెంబర్లో అయితే వీసాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎల్టీస్ కూడా 4.0 నుంచి 5.0 ఈ మధ్యలో ఎవరికి వచ్చిందో వాళ్ళని మాత్రమే ఫౌండేషన్ కోర్స్ కింద తీసుకుంటారు. ఈ 5.0 నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని యూనివర్సిటీ తీసుకుంటుంది డైరెక్ట్. అది సెప్టెంబర్లో అయితే రిలీజ్ అవుతుంది వీసాలు. మీరు ఎప్పుడు అప్లై చేసినా సెప్టెంబర్లో అయితే వస్తుంది. జూన్ ఇంటిలో అయితే ఈ స్కోర్ ఎవరికి తక్కువ ఉన్నాయో వాళ్ళకి వస్తుంది. ఫౌండేషన్ కోర్స్ అంటే ఏమిటి? అదొక ఇంగ్లీష్ టెస్ట్ లాంటి ఒక కోర్సు. ఇక్కడ వచ్చి మీరు మనకి ట్రోఫెల్స్లో కానీ, ఐఎల్స్లో కానీ, పీటీలో కానీ తక్కువ వచ్చినాయి కదా స్కోర్, అక్కడ వెళ్ళి మేము చదువుకొని 1 yearలో రాసి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాం, అందుకు మనకి వీసా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీసా ఇక్కడ వచ్చిన తర్వాత మీరు 6 monthsకి ఒకసారి, 6 months అయిన తర్వాత మీకైతే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి 135 euros, లైక్ మన ఇండియా కరెన్సీలో 12,000 దాకా అయితే పే చేయాలి మీరే. ఏజెన్సీ చెప్పినంత అయితే పే చేయరు, మీరే పే చేసుకొని రాసుకోవాలి. దీనికి ఎగ్జామ్ అయితే మీకు యూనివర్సిటీలోనే పెడతారు. బట్ బయట నుంచి ఈ ఇన్సులేటర్ అయితే బయట నుంచి వస్తారు. వాళ్ళు హెల్ప్ చేస్తారా చేయరా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీ ఏజెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏజెన్సీ వదిలేస్తున్నారు, చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే గో బ్యాక్ టు ఇండియా పంపించడానికి 100% ఇండియా పంపిస్తారు. ఇండియా పంపలేదు, మేము ఇంత అమౌంట్ వేసి వచ్చాం కాబట్టి ఇక్కడనే ఉండాలి, ఏదో చేయాలంటే రిఫ్యూజ్ కింద అవ్వాలి. ఆ రిఫ్యూజ్ స్టేటస్ ఏందో నేను నెక్స్ట్ ఒక వీడియో, దానికి రిఫ్యూజ్ గురించి ఒక వీడియో చేస్తాను. బట్ ఈ స్కోర్ 1 year కోర్స్, ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు కొంచెం జాగ్రత్త రండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇండియాలోనే లైక్ 43 ఇలా వచ్చిందంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ వస్తాయని మనం అనుకోవడం వేస్ట్ కదా. కాబట్టి మీకు ఏదైనా ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే 100% పాస్ అవుతారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ కొంచెం క్లూ ఇచ్చినా బయట నుంచి మీకు ఏదైనా, ఇంకా డైరెక్ట్ చెప్పట్లేదు, మీ హెల్పే కాపాడుతుంది మిమ్మల్ని. ఫెయిల్ అయ్యారా, గో బ్యాక్ టు ఇండియా, మీకు ఎవ్వరు ఏం చేయలేరు, మీరు ఇండియా వెళ్ళిపోవాల్సిందే. అండ్ దీనికి కాలేజీకి ఫీజు ఎంత అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. నేనైతే యూనివర్సిటీ ఫీజు కానివ్వండి, కాలేజీ ఫీజు కానివ్వండి అన్నీ రిలీజ్ చేస్తాను. 5,500 అయితే మీకు కాలేజీ ఫీజు ఉంటుంది.
5,500 అయితే కాలేజ్ ఫీజు అవుతుంది, అండ్ 500 అయితే మెడికల్ అవుతుంది. 500 మెడికల్, టోటల్ 6,000 యూరోస్ అయితే అవుతుంది. మన ఇండియాలో ఒక్క యూరో వచ్చేసి 93 ఉంది కదా, ర్యాండమ్గా చూసుకుంటే మనకి 5.5 lakhs, ఒక 5,000 అటు కానీ ఇటు కానీ ఉండొచ్చు. 5.5 lakhsలో మీరు కళ్ళు మూసుకొని సైప్రస్ కంట్రీకి రావచ్చు. మీరు తొందరపడి ఏజెంట్స్ కాడ 8 lakhs 9 lakhs, నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, డిఎంలు వస్తున్నాయి, అన్న నేను 8 lakhs కట్టాను, 8.5 కట్టాను, 9 lakhs కట్టాను అని, అదంతా ఫేకు. 5.5 lakhsలో మీరు సైప్రస్ కంట్రీకి కళ్ళు మూసుకొని రావచ్చు ఎవరైనా రావాలనుకుంటే. ఇది 1 year ఫౌండేషన్ కోర్స్. మీరు ఫెయిల్ అయ్యారా, గో బ్యాక్ ఇండియా. ఎవరైనా వచ్చేవాళ్ళు కానివ్వండి, మీ ఏజెన్సీ దగ్గర ఒక వీడియో తీసుకోండి, ఒక వీడియో క్లిప్, మేము అక్కడ వెళ్ళి ఫెయిల్ అయితే మా బాధ్యత ఏంది, గో బ్యాక్ ఇండియా అంటే మేము ఏం చేయాలి అని. ఇక్కడ ఉన్న త్రూ రండి, మీకు హెల్ప్ చేస్తారు. ఎగ్జామ్ జరిగేటప్పుడు వాళ్ళు బయట ఉంటారు, మీకు ఫర్దర్గా ఏదన్నా కొంచెం, ఇంకా డైరెక్ట్ చెప్పట్లేదు, కొంచెం ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నోళ్ళు వేరు, ఇండియా నుంచి ఏదైనా మీకు పంపించి మీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నోళ్ళు వేరు. అదైతే 1 year జూన్ ఇంటెక్లో అయితే ఆ వీసాలు వస్తాయి, ట్రోఫెల్స్ అయ్యి తక్కువ వచ్చిన స్కోర్కి వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సెప్టెంబర్ ఇంటెక్ కూడా సేమ్. మన ఐఎల్టీలో 5.0 పైన వచ్చిన వాళ్ళు కానీ, ట్రోఫెల్స్లో 71 పైన వచ్చిన వాళ్ళు కానివ్వండి, పీటీలో 58 నుంచి పైనకి వచ్చిన వాళ్ళు మాత్రమే యూనివర్సిటీ తీసుకుంటుంది. అది సెప్టెంబర్లో అయితే వీసా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి మాస్టర్ కానివ్వండి, బ్యాచిలర్ డిగ్రీ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఏది చేయాలన్నా మీరు ఇక్కడ సైప్రస్ కంట్రీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేయాలనుకుంటే 4 year వీసా వస్తుంది. 5,500 యూనివర్సిటీ ఫీజు అవుతుంది, 500 మెడికల్ అవుతుంది. సేమ్ దీనికి యాజ్ ఇట్ ఈజ్ 5.5 lakhsలో మీరు సైప్రస్ కంట్రీకి రావచ్చు కళ్ళు మూసుకొని. ఎలాంటి ఫీజు అనేది ఎక్స్ట్రా లేదు. కొంతమంది 50% డిస్కౌంట్ అని, ఇదని అదని, అవన్నీ ఉట్టి మాటలే. సైప్రస్ కంట్రీకి మీరు ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా 5.5 lakhs దీనికి కళ్ళు మూసుకొని రావచ్చు. ఎలాంటి ఎగస్ట్రా ఒక్క రూపాయి కూడా కాదు. దీనికి అన్నిటికీ ఒక్కటి ర్యాండమ్గా లాస్ట్కి చెప్తా, ఒకటి చూడండి. అండ్ మాస్టర్ చేయాలనుకుంటే 6,000 కాలేజ్ ఫీజు అవుతుంది, యూనివర్సిటీ ఫీజు 500 మెడికల్ అవుతుంది. దీనికి మాస్టర్కి బ్యాచిలర్ డిగ్రీకి 500 డిఫరెన్స్, ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ డిఫరెన్స్తో మీరు రావచ్చు. మీ స్కోర్ ఇంత ఉంటే సెప్టెంబర్ ఇంటెక్లో అయితే వీసాలు అయితే 100% వస్తాయి. ఎంబీఏ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ సెప్టెంబర్లో అయితే వస్తాయి. జూన్ ఇంటెక్లో అయితే ఫౌండేషన్ కోర్స్ వాళ్ళకి వీసా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఏజెన్సీ రేపు మీకు చెప్పేది, ఇది ఇంటెక్లో వస్తుంది, ఆ ఇంటెక్లో వస్తుంది, ఇంటెక్ అన్నీ ఫేక్ మాటలు. మీరు తొందరపడి 8 lakhs 9 lakhs అప్పు తీసుకొచ్చి వాళ్ళని చేతిలో పెట్టేస్తే మీకు వీసా రాదు. ఇటు సెప్టెంబర్కి వచ్చింది. మీరేమో ఈ వీడియోలు ఎవరైనా తెస్తే వాళ్ళకి బ్రో వీసాలు ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తాయి బ్రో, వచ్చే టైంకి వస్తాయి కదా. మీరేదో ఏజెన్సీ చెప్పినట్టు ఈ టైంకి వీసా రావాలంటే రాదు. మీకు ఫిబ్రవరి ఇంటికి చెప్పారు, వచ్చినాయా, రాలేదు కదా, ఏప్రిల్ అయింది కదా. అలానే ఇది కూడా అంతే ఉంటుంది. ఎవరైనా మోసపోవకండి. సైప్రస్ వచ్చేవాళ్ళు కానీ 5.5 lakhsలో అవుతుంది. 5.5 lakhs కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా అవుతాయంటే మీరు వచ్చేటప్పుడు 2,000 euros అయితే క్యారీ చేయాలి. అది మీ ఇష్టం. ఇక్కడ చాలామంది దాని గురించి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను నేను. బట్ ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి, డబల్ అడ్వాన్స్ అని, ఇదని అదని, అవన్నీ నేను క్లియర్గా చెప్పేస్తాను, ఎవ్వరు మోసపోకుండా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేటప్పుడు సర్టిఫికెట్లు అనేది అబాస్ట్లు చేపియాలి. ఏదో నాకు నోట్ తిరగట్లో అబాస్టో ఏదో సంథింగ్ ఉంది, అదైతే ఒక 15K 15,000 అయితే అవుతుంది. అది మీరు ఓన్గా చేయించుకోవాలి. ఇది ఈ రెండు. ఇంకా ఎలాంటి అమౌంట్ అయితే మీరు సైప్రస్ కంట్రీకి వచ్చేటప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా మిగతా వాళ్ళు ఇది ఇంత పే చేయాలి 7 lakhs వేసారు, ఇదంతా ఫేక్, నమ్మబాకండి దయచేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు, బీటెక్ కానివ్వండి, మంచి క్లవర్ స్టూడెంట్లు వాళ్ళైతే సైప్రస్ని అయితే ఉంటే సజెషన్. బట్ నేను సజెషన్ చేసేది ఏంటంటే యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా, కెనడా అటు వెళ్ళిపోండి. ఎందుకంటే సైప్రస్ కంట్రీకి వచ్చి మీ లైఫ్ అనేది స్పాయిల్ చేసుకోబాండి. ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే మీకు లేదు కదా. ఎందుకు ఇప్పుడు నా దగ్గర సంథింగ్ 10 people వచ్చారు. 10 peopleలో 7 people సైప్రస్కి ఉన్నారు, 3 people నేనే సజెషన్ చేశా, యూకేకి వెళ్ళిపోండి బ్రదర్, మీ స్కోర్ ఎంత ఉంది బెటర్గా, ఎందుకు అని చెప్పా. అందుకనే ఎవరైనా ఎవరి త్రూ అయినా వచ్చేవాళ్ళు కానీ నేను ఒక్కటే చెప్తున్నా, మీ ఒక 50,000 1 lakh నేను మీకు ఆశపడి మీకు లైఫ్ని స్పాయిల్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను సైప్రస్కి రాబాకని చెప్పట్లా, 5.5 lakhsలోనే మేము వీసా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా, ఎలాంటి కొంతమంది కాలేజ్ ఫీజు ఇంత చెప్పి ఇంత కట్టించుకుంటారు, ఇది అది అని చెప్తున్నారు. మన దగ్గర అలాంటి కాదు, మన అంతి ఫ్రూట్తోనే వస్తాయి. ఇంకో వీడియోలో అయితే నేను 100%. అండ్ జూన్ ఇంటెక్ కానివ్వండి, సెప్టెంబర్ ఇంటెక్ కానీ ఈ వీసాలు అయితే ఇప్పుడు వస్తాయి. తొందరపడి ఎవరైనా
డోంట్ వేస్ట్ యువర్ గోల్డెన్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ గోల్డెన్ లైఫ్. ఈ రెండు అయితే పక్కా మిస్ చేసుకోబాకండి. ఏదైనా ఒక్కసారి వెళ్తే మళ్ళీ రాదు. నా వీడియోస్ కనుక నచ్చిందనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చలేదనుకో అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అసలు ఎలాంటి విషయంలో నేను 100% నేను జెన్యూన్గానే తీస్తున్నా అనుకుంటున్నా. దీనికి ఎవరు ఏదన్నా అనుకున్నా నేను భయపడను. అండ్ నేను పూర్తి యూనివర్సిటీ ఫీజుతోనే ఎలా అయ్యిందనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కలుస్తాను. నా వీడియో నచ్చిందని 100% అయితే అనుకుంటున్నాను. జై హింద్.